మనము చిన్న పిల్లల్ని ఒక దేవుడిలాగా చూస్తాం. దేవుడితో సమానంగా అయితే చూస్తాం గదా! అదే దేవుడు చిన్న పిల్లల రూపంలో వచ్చి మనకు హెల్ప్ చేస్తే మనకెంత బూస్ట్ అప్ ఇస్తుంది. ఎంత ఎనర్జీ వస్తుంది గదా! ఆ ఎనర్జీనైతే నిన్న కేదరు అలాగే జగద్ధాత్రి గారైతే అనుభవించారు. రేపు శ్రీవల్లి అనుభవిస్తారా లేదా అనే దాని గురించి మాట్లాడదాం. ఎందుకంటే శ్రీవల్లి పైనైతే వాళ్ళ పిన్ని గారు కాని పిన్ని గారైతే నిందైతే ఏశారు. దొంగతనం నిందైతే ఏశారు. ఆ దొంగతనం నుంచి మన శ్రీవల్లి ఎలా బయటపడుతుంది అనే దాని గురించి కూడా వీడియో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే చివరి వరకు అయితే చూడండి. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ప్రతి ఒక్కరికి చేతులెత్తి దండం పెడతా ఉన్నాను. ఎందుకంటే నేను అస్సలు అనుకోలేదు ఇంత మంచి రెస్పాన్స్ వస్తుందనేసి. లిటరల్లీ సూపర్ రెస్పాన్స్ వస్తుంది. అలాగే లైకుల కన్నా సబ్స్క్రైబర్స్ ఎక్కువ వస్తా అంటారు. అటు లైక్ చేసినారంటే కూడా చాలా సంతోషంగా ఉంటుంది. ఆ సబ్స్క్రైబ్ చేసే దాంట్లో లైకులు మర్చిపోతా ఉంటారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. అలాగే మీ ఫేవరెట్ ఏం జరుగుతుంది సీరియల్ అనేది కింద కామెంట్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఎందుకంటే చాలా మందికి రీచ్ అవ్వాలి. నేను ఎంతో కష్టపడి రాత్రి పొగులు ఆలోచిస్తాను నేను ఎలా చెప్పాలి ఏమనేసి. దానికోసం నన్ను లైక్ చేయండి. ఇక్కడ మనం జగద్ధాత్రి సీరియల్ నిన్న చేయలేదు. కానీ నిన్న మాత్రం ఒక్క షాట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. నిన్నే చేయాల్సింది కానీ జర్నీలో ఉండడం వల్ల చేయలేకపోయాను. ఆ షాట్ ఏమంటే మన జగద్ధాత్రి అలాగే ఒక లేడీ పోలీస్ ఆఫీసర్ వచ్చి మన యువరాజ్‌ని అయితే అక్కడ చంపేయాలనుకోని జైల్లోనే చంపేయాలనుకోని ప్లాన్ అయితే చేస్తారు కదా! అక్కడ ప్లాన్ చేసినప్పుడు ఒక నక్క అలాగే ఒక పులి ఫైట్ చేసుకుంటే ఎలా ఉంటుందనేది ఒక సీన్ అయితే ఏసి చూపిచ్చారు. అబ్బబ్బబ్బా! గూస్ బంప్స్ అని చెప్పొచ్చు. నిజంగా లిటరల్లీ నెక్స్ట్ లెవెల్ సీన్ అయితే పడింది. అసలు నిన్న ఎపిసోడ్‌లో ఏం జరిగింది? ఈరోజు ఎపిసోడ్‌లో ఏం జరిగింది? అసలు ఆ చిన్న పిల్లల మ్యాటరు దేవుడు అనే దానికి నేను ఎందుకు చెప్పాను అనే దాని గురించి ఇప్పుడు ఈ వీడియోలో అయితే మాట్లాడదాం. వీడియో అయితే చివరి వరకు అయితే చూడండి. ప్రతి ఒక్క పాయింట్ డైమండ్ లాగా ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది పోలీస్ ఆఫీసరు రాలేదు. పోలీస్ ఆఫీసరు అక్కడ జాబ్‌కి రాలేదనేసి మనం మంగళవారం ఎపిసోడ్‌లో అయితే చూసాము. మంగళవారం ఎపిసోడ్ చూసిన తర్వాత బుధవారం ఎపిసోడ్‌లో వీళ్ళేం చేశారంటే ఇంటికే పోయారు. పోలీస్ ఆఫీసర్ ఇంటికే మన కేదరు అలాగే జగద్ధాత్రి పోయారు. ఎందుకంటే వాళ్ళ పైన ఒక నింద పడింది. ఆ నిందను ఎలాగైనా సరే రక్షించుకోవాలి. అంటే మన పైన నింద లేకుండా మనం చూసుకోవాలి. ఈ హోమ్ మినిస్టర్ అలాగే మన బాస్ అదే మన వీళ్ళున్నారు కదా! పేరు మర్చిపోయాను. సారీ. విలన్ ఉన్నారు కదా! విలను అక్కడ వాళ్ళు ఎలాగైనా సరే వీళ్ళ పైన ఏసేద్దాము. యువరాజుని చేసేసి అనేసి వాళ్ళైతే ప్లాన్ చేశారు కదా! అక్కడ ప్లాన్ చేస్తే మన యువరాజు అలాగే కేదార్ పోయేసి అక్కడ పోలీస్ ఆఫీసర్ దగ్గరికి పోతే పోలీస్ ఆఫీసర్ వాళ్ళు వచ్చినారని చూసి జిగ అనేసి చెయ్యి కట్టుకొని అక్కడ కట్టుకొని పోలీస్ ఆఫీసర్ అయితే ఒక మాట అయితే చెప్పాడు. ఏం మాట చెప్పాడంటే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. మనము ఏదైనా సరే ఒక మాట నిజం చెప్తా ఉన్నాం అనుకోండి. ఆ నిజము మన మైండ్‌లో ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు నేను ఒక వస్తువు కొన్నాను అబ్బా! ఒక 50,000 పెట్టి ఒక టీవీ కొన్నానో, లేకపోతే ఒక ఫోన్ కొన్నాను. ఏదో ఒకటి కొన్నాను నేను. ఆ 50,000 నాకు తెలుసు. 50,000 కొన్నా అనేసి. నేను పోయేసి వేరే వాళ్ళ ఇంట్లో, పక్కింట్లో లేకపోతే నా ఫ్రెండ్స్‌కో ఎవరికో ఒకరికి 55,000 చెప్పింటాను. ఇంకొకడికి 60,000 చెప్పింటాను. ఇక్కడ నా మనసులో ఉండే మ్యాటర్ ఏమి 50,000 ఫిక్స్ ఉంది. నాకు మైండ్‌లో ఫిక్స్ ఉంది. రేపు ఒక 6 నెలల తర్వాత లేకపోతే ఒక 2 రోజులు, 3 రోజుల తర్వాత వాడే ఇంకొక ఫ్రెండ్ వచ్చింటాడు. వానితో పాటు ఇంకొక ఫ్రెండ్ వచ్చింటాడు అనుకోండి. "రేయ్ టీవీ కొన్నావు కదా! మొన్న ఎంతకు కొన్నావురా" అంటే అప్పుడు మనం 55,000 చెప్పినామా? 60,000 చెప్పినామా? ఎంతకు చెప్పినామో మనకే ఐడియా ఉండదు. ఎందుకంటే మన మైండ్‌లో ఫిక్స్ అయ్యిండేది 50,000 ఫిక్స్ అయ్యిండిద్ది. 50,000 ఫిక్స్ అయితే వాడికి చెప్పేది 55,000 చెప్పుంటాం. లేదురా 55,000, 60,000 కొన్నానురా అనేసి అంటే అప్పుడు వాడు 55,000 కొన్నావురా అని చెప్పేసి అన్నామంటే మన మైండ్‌లో ఎంత రాంగ్ డైవర్ట్ అవుతుంది. అదే విధంగా పోలీస్ ఆఫీసర్ మైండ్‌లో కూడా అదే విధంగా డౌట్ అయ్యింది. ఏం డైవర్ట్ అయిందంటే నేను నిన్నే పడిపోయాను అనేసి అయితే మన జగద్ధాత్రి అడిగితే చెప్పాడు. నిన్నే పడిపోయాను మేడం. అసలు పైకి లేలేకపోతున్నాను. 2 రోజుల నుంచి ఆరోగ్యం బాలేదు. నిన్నే పడిపోయాను. పైకి లేలేకపోతాను అని చెప్పాడు. సరే ఎలాగైనా సరే సంతకం పెట్టండి. మా యువరాజుని మేము తీసుకెళ్ళిపోతాము. ఈ విధంగా మా పైన అయితే నింద పడతాంది అనేసి అక్కడ చెప్తే అక్కడ అయ్యో! సంతకం పెట్టేకి కూడా అవ్వట్లేదు. నా చెయ్యి గలగల వణుకుతా ఉంది. సంతకం ఎలా పెట్టగలను అనేసి మాట్లాడారు. మాట్లాడిన తర్వాత పోలీస్ ఆఫీసర్ అయితే అక్కడ మళ్ళీ మన కేదర్ అయితే ఒకసారి అడిగాడు. కేదర్ అడిగితే సార్ మీరు ఎన్ని రోజులైంది సార్ పడిపోయి? మీకు ఎలా జరిగింది సార్ అంటే 3 రోజులైందని చెప్తాడు. అక్కడ ఇంటెన్షన్ ఏమి అసలు దెబ్బలు తగలలే కాబట్టి అక్కడ నిజం చెప్పాలా, అబద్ధం చెప్పాలో తెలియకుండా ఫస్ట్ ఒకసారి నోరు జారి నిన్నే పడ్డాను అని చెప్పేసి అన్నాడు. ఇంకొకసారి కేదర్ అడిగింది 3 రోజుల ముందు పడ్డాను అనేసి ఎట్ట పడితే అటు చెప్పేస్తాడు. అందుకోసం అనేసి ఒక కంటెస్టెన్సీ మెయింటైన్ చేయాలంటే మనం ఏదైనా ఒక వస్తువు కొన్నా, ఏదైనా ఒక పని చేసినా కానీ ఆ పని మనం నిజం చెప్పేసాం అనుకోండి, అది 6 నెలల తర్వాత కాదు, సంవత్సరం తర్వాత అడిగినా కానీ మన మైండ్‌లో ఉంటుంది.
మనం ఆ రోజు 50,000కే కొన్నాం కదా, 50,000 అనేసి. అది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీ ఫ్రెండ్స్ ఉన్న ఈ విధంగా తప్పులు చెప్తా ఉంటే వాళ్ళకి వీడియో షేర్ చేయండి. కన్ అక్కడ మెయింటైన్ చేయమని చెప్పండి దాన్ని. ఒక కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయమని చెప్పండి. సరే అనేసి అది అయిపోయిన తర్వాత అక్కడ సరే అనేసి అక్కడ మన వీళ్ళున్నారు కదా, కౌశికి గారైతే ట్రావెల్ చేసుకుంటా వచ్చి ఎలాగైనా సరే పోలీస్ ఆఫీసర్‌ని కలుద్దామనేసి కౌశిక్ గారు కూడా వస్తా ఉంటే, అక్కడ ఒక చిన్న పిల్లోడు స్కూల్ నుంచి వస్తా అంటే, ఆ చిన్న పిల్లోడు డ్రైవింగ్ ఇలా చేసుకొనొచ్చి ఆ చిన్న పిల్లోడిని గుద్దేయబోతా ఉన్నారు. గుద్దేయబోతా అంటే అక్కడ మన జగదాత్రే అలాగే కేతరు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈ ఎస్ఐ ఏమో ఈ విధంగా చెప్తా ఉన్నాడు. ఏం చేయాలి? ఈ విధంగా మనం అడిగినప్పుడేమో ఒక రోజు అన్నాడు, మళ్ళీ 3 రోజులు అన్నారు అనేసి కన్‌ఫ్యూజన్‌లో అయితే ఉన్నారు. కన్‌ఫ్యూజన్‌లో ఉంటే ఆ పిల్లోడు దేవుడిలాగా ఆ పిల్లోడొచ్చి మా ఇల్లు ఇక్కడే ఉంది అనేసి అన్నాడు. అంటే ఆ పిల్లోడినైతే అడిగినారు. మీ నాన్నగారికి యాక్సిడెంట్ జరిగిందా? 3 రోజుల నుంచి మీ నాన్నగారు లేని పరిస్థితిలో ఉన్నారంటే, లేదు మా నాన్నగారు బాగున్నారు. నన్ను తెల్లారి స్కూల్‌లో కూడా వదిలారు అనేసి ఆ పిల్లోడైతే దేవుడి రూపంలో వచ్చి అయితే మనకు నిజం చెప్పారు. నిజం చెప్పే కొద్దికి ఆ పిల్లోడిని నాటకం ఆడిచ్చి, మీ కొడుక్కి యాక్సిడెంట్ జరిగింది. ఇక్కడ సర్కిల్ ఉంది కదా, సర్కిల్‌లోకి రండి అనేసి ఎస్ఐని అయితే రప్పించినారు. ఎస్ఐని రప్పించి అక్కడ సంతకాలు అయితే పెట్టుకున్నారు. మీరు ఎవరు చేశారు ఏమో అనేసి మేము అడగం గాని, మీరు ఇంకన్నా జాగ్రత్తగా ఉండండి అనేసి అక్కడ మంచి మాట అయితే చెప్పేసి వెళ్ళిపోయారు అక్కడ. సూపర్ అనిపించింది. సూపర్. అదే చెప్తాను కదా, ఒక కంటెస్టెన్సీ ఉంటే ఇప్పుడు నాకు 3 రోజుల ముందు తగిలిందంటే 3 రోజుల ముందే తగిలిందని చెప్తుంటే బాగుంటది. కానీ అక్కడ మిస్టేక్ చేయడం వల్ల అదైతే ప్రాబ్లమ్ ఉంది. మళ్ళీ అది అయిపోయిన తర్వాత యువరాజ్‌ని ఎలాగైనా సరే అక్కడ జైల్లోనే ఏసేద్దాం అనేసి ప్లాన్ చేశారు. మన బాయ్ అయితే ప్లాన్ చేశారు. ప్లాన్ చేస్తే అక్కడ మన కేదారు జగదాత్రి పోయి వాళ్ళైతే కుక్కలు కొట్టినట్టు కొట్టి తరిమి పారేస్తున్నారు. తరిమి పారేసిన తర్వాత అక్కడ ఒక షాట్ అయితే పడింది. నెక్స్ట్ లెవెల్ షాట్ అయితే పడింది. ఒక నక్క, ఒక పులి ఫైట్ చేసుకుంటే ఎలా ఉంటుందనేది ఆ షాట్‌లో అయితే చూపించారు. నెక్స్ట్ లెవెల్ అయితే అనిపించింది. సరే అనేసి మొత్తానికైతే మన యువరాజుని అయితే బెయిల్ పేపర్ పైన బయటికి తీసుకొచ్చారు. బయటికి తీసుకొచ్చిన తర్వాత మన మైత్రి అయితే ఫోన్ చేసి వాళ్ళ అత్తగారికి అయితే చెప్పింది, యువరాజుని నేను తీసుకొస్తా ఉన్నాము. ఏం ప్రాబ్లమ్ లేదు అనేసి అయితే చెప్పింది. అక్కడ సూపర్. ఆడికైతే నిన్న ఎపిసోడ్ అయితే అయిపోయింది. ఈరోజు ఎపిసోడ్ కూడా ఇంట్రెస్టింగ్‌గా ఏమి అంత ఇంట్రెస్టింగ్‌గా లేదు గానీ, మెయిన్ పాయింట్స్ కొన్ని ఉన్నాయి. ఆ పాయింట్స్ చెప్తాను. అక్కడ మన యువరాజు వాళ్ళ నాన్న అయితే థింక్ చేస్తున్నాడు. అసలు ఎవరు చేశారు? అసలు వాడు నా కాళ్ళు పట్టుకొని అడిగాడు కదా, అసలు ఎవరు చేశారు? ఏమి అనేసి తెలిసిందా అనేసి మన కౌశికిని అయితే అడిగితే, కౌశికిని అడిగితే హోమ్ మినిస్టర్ చేపించింది. తయారు హోమ్ మినిస్టర్ చేపించింది అనేసి అక్కడైతే మన కౌశికి గారు చెప్పారు. అంటే వాళ్ళ కొడుకు చేసింది ప్రాబ్లమ్ వల్ల మనకైతే ఈ విధంగా ప్రాబ్లమ్ క్రియేట్ చేసింది అనేసి. మళ్ళీ అదే విధంగా మన జగదాత్రి గురించి అలాగే మన కేదార్ గురించి అయితే కొంచెం పొగడ్తల వర్షం అయితే కురిపించారు. అంటే ఎవరినైతే మన మన యువరాజుని ఆ విధంగా చేద్దాం అనుకున్నారో వాళ్ళే మన యువరాజుని కాపాడారు అనేసి అత్త కోడలకు చెప్పింది. కోడలకు కూడా చెప్పింది. అలాగే మన కౌశికి కూడా చెప్పడం వల్ల వాళ్ళు రమ్మని చెప్పు నేను భోజనం పెడతాను అనే కొద్దికి మన యువరాజు అనుకుంటున్నాడు వాళ్ళు కానీ నువ్వు చూసినావంటే నువ్వు ఆ రోజు చచ్చిపోతావు అనేసి అది చెప్తా ఉన్నాడు. ఫన్నీ వేలు ఉన్నాయి అన్నాడు. అంటే యువరాజుకి తెలుసు కాబట్టి అక్కడ కేదరే అక్కడ అసలు జేడీ అనేసి జేడీ అలా కేడీ అని తెలుసు కాబట్టి అక్కడ ఏం చేయలేక గుమ్మన అయితే అయిపోయాడు. సరే అది అయిపోయిన తర్వాత ఇదే మంచి ఛాన్స్ వాళ్ళు వచ్చే లోపల శ్రీవల్లిని ఎలాగైనా సరే బయటికి పంపించేయాలనేసి మన యువరాజు వాళ్ళ అమ్మగారు అయితే ప్లాన్ చేశారు. యువరాజు వాళ్ళ అమ్మగారు ప్లాన్ చేసి అక్కడే ఒక సంచలన నిజం అయితే బయటపడింది. అంటే ఇప్పుడు మన యువరాజు మన కేదర్ ఉంటారు కదా, వాళ్ళ సొంత చెల్లి మన శ్రీవల్లి అనేసి ఆ ఫోటో చూసిన తర్వాత వాళ్ళ అమ్మగారి ఫోటో చూసిన తర్వాత అయితే అర్థమైంది. ఆ డబ్బులు సరే అనేసి నేను వెళ్ళిపోతానక్క అంటా ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్తావు ఏమనేసి మాట్లాడుతూ ఉంటే మా అమ్మ ఫోటో ఉంది, మా అమ్మ ఫోటో తప్పించి ఇంకూరు లేదంటే వాళ్ళ అమ్మ ఫోటో చూసిందంటే మమ్మల్ని బయటకు వెంటేస్తారు ఎలాగైనా సరే దీనిపైన దొంగతనం నిందన మోపాలనేసి అక్కడ మన శ్రీవల్లి పైన అయితే 5,00,000 బ్యాగ్‌లో పెట్టేసి పంపిస్తారు. పంపించినప్పుడు అక్కడ ఒక పాప అయితే చూస్తానే ఉంది కదా, పాప ఆమె ఫోటోని ఇలా దాచుకొని పోవడం ఫోటోని ఆ విధంగా చూసింది కాబట్టి ఆ పాప రేపు అక్కడ జగదాత్రి కేరళకి ఈరోజు మాటలు లేవు. జస్ట్ వాళ్ళని ఒక బండి పైన ట్రావెల్ చేసుకొని వచ్చి చూపించారు. అక్కడ జగదాత్రి కేదార్ ఏం చేసినా కానీ పాప ఎలా సపోర్ట్ చేస్తుంది మనం చూసినాం కదా, ఫైట్ సీన్‌లో అట్ట రక్తం కారుతా ఉంటే గజ క్లీన్ చేసుకొని పోతుంది. ఆ పాప అయితే శ్రీవల్లిని అయితే కాపాడుతుంది. ఒకవేళ నిజం తెలిసే ఛాన్స్ ఉందా లేదా అనేసి మనం చూడాలి. ఎందుకంటే శుక్రవారం ఎపిసోడ్‌లో ఫుల్ ట్విస్ట్ పెడతారు కదా, ఆ ట్విస్ట్‌ని కూడా మనం ఎంజాయ్ చేద్దాం. ఎంజాయ్ చేయాల్సిన అవసరం లేదు. మన అప్‌కమింగ్ ఎపిసోడ్స్ ఏం జరుగుతుందనేసి మీకు ఇదే విధంగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో చివరి వరకు చూస్తుంటే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.